హాయ్ చెల్లెలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చుంటారు కదా. నేను పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నానండి. ఈ సంక్రాంతికి మీకోసం ఎంతో స్పెషల్గా చేసే మా కాకినాడ స్టైల్లో చల్లగుత్తులను అయితే చూపిస్తున్నాను అనమాట. మీ వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా 1 కేజీ బియ్యాన్ని కడిగేసుకుని ఆరబెట్టేసుకుని మనం పౌడర్ కింద అయితే చేసి పెట్టేసుకోవాలండి. ఇవి వచ్చేసి కేజీ బియ్యం అన్నమాట. కేజీ బియ్యానికి 1/2 కేజీ మైదా, 1/2 కేజీ పంచదారని అయితే యూస్ చేస్తున్నాను. ఎక్కువగా అయితే ఏమి వేయట్లేదండి. ఎక్స్ట్రా పిండి కూడా ఏమీ పట్టదు. మీరు పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎక్కువగా కావాలనుకుంటే ఎన్ని కేజీలకు అంత పంచదారని హాఫ్ మైదాని తీసుకోండి. నేనైతే కేజీ కన్సిస్టెన్సీ మాత్రమే చూపిస్తున్నాను. సో చూస్తారు కదా, అన్నీ దగ్గర పెట్టి మరీ చూపిస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద బౌల్స్లో ఏమీ తీసుకోవట్లేదు. కేజీ దానికి 1/2 కేజీ మైదా, 1/2 కేజీ పంచదార. సో తర్వాత చిటికెడు సాల్ట్, అదేవిధంగా కొద్దిగా యాలకుల పొడి. ఇంతకు మించి ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమి ఉండవండి. యాలకుల పొడి మనకు కన్ఫర్మ్ అనమాట. సో బాండీ పెట్టేసుకొని బాండీలో ముందుగా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. 1/2 కేజీ వాటిని యూస్ చేస్తున్నాం కాబట్టి మనం పావు వంతు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పావు వంతు వాటర్లో ముందుగా పంచదారని యాడ్ చేసేసుకొని మనకి పంచదార కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ పంచదార పూర్తిగా కరిగిపోవాలన్నమాట. సో తర్వాత ఇందులోకి 1 స్పూన్ వంట సోడాను కూడా యాడ్ చేసుకుంటున్నాము. వంట సోడా వేయడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుందండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వంట సోడాని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి. ఎక్కువగా యాడ్ చేసేసుకున్నామంటే కనుక మనకి చల్లగుత్తులు అనేది అంత పర్ఫెక్ట్గా రాదండి. ఈ విధంగా పంచదార మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మైదాని అయితే యాడ్ చేసుకోవాలండి. మైదా ఎందుకు అని అంటారంటే లమ్స్ అనేది కట్టేస్తూ ఉంటుంది కదా, వెంటనే ఉండల కింద కట్టేస్తూ ఉంటుందండి. సో ముందు స్టార్టింగ్ చూసుకుంటూ కొద్దిగా మీరు మైదాని అయితే యాడ్ చేసుకోండి. ముందు మైదా మొత్తం మెల్ట్ అయ్యి కరిగేంత వరకు లమ్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చాలా టైం అయితే పట్టేస్తుందండి ఈ మిక్సింగ్లోనే. మీరు ఆల్రెడీ దీన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి కాబట్టి మీరు ప్రిపేర్ చేసుకుని ఒక 2 or 3 అవర్స్ ముందే కలిపేసి పెట్టేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి బాగా మిక్స్ చేసుకుని లమ్స్ అనేది లేకుండా ఉన్న తర్వాత ఇందులోకి బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి బియ్యం పిండి యాడ్ చేసిన తర్వాత పెద్ద లమ్స్ అనేది ఏమి ఉండదండి. మనకు మెయిన్ మైదాతోనే కొంచెం ప్రాబ్లం అనమాట. తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఎక్స్ట్రా డస్ట్ ఏమన్నా ఉంటే కనుక తీసి పక్కన పడేసుకోండి. విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది దోశ బ్యాటర్లా కన్ఫామ్గా ఉండాలండి. కొద్దిగా నేను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. ఒకేసారి అయితే వేయలేదు. రెండోసారి అయితే మొత్తంగా వేసేసుకున్నాను అనమాట. బియ్యం పిండి అంతటినీ కూడా మనం ఆల్రెడీ పంచదారని వేసేసాం కాబట్టి ఈ రెండాటిని కూడా మనం తీసుకునే షుగర్ సిరప్లో బాగా మెల్ట్ అయ్యేంత వరకు లమ్స్ లేకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. తర్వాత ఇంకా కొద్దిగా బియ్యం పిండి సరిపోకపోతే మొత్తాన్ని కూడా వేసేసాను. అంటే ఇది మొత్తం 1 కేజీయే, నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను అంతే. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందన్నమాట. లాస్ట్లో వచ్చేసి కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒకసారి. సో చూస్తున్నారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా కన్ఫర్మ్గా ఉండాలండి. లమ్స్ ఉండకూడదు. దోశ పిండి కన్నా ఇంకా ఎక్కువగానే పల్చగా ఉండకూడదు అనమాట, థిక్గా ఉండాలి. సో ఫైనల్గా డీప్ ఫ్రైకి ఆయిల్ని పెట్టేసుకుని మీరు చూస్తున్నారు కదా, ఇదే చల్లగుత్తి, దాన్ని ఏమంటారు, అచ్చు అనమాట. దాన్ని ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై అవనిచ్చి తర్వాత పిండిలో ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వదిలేస్తే అది ఆటోమేటిక్గా దానంతట అదే వదిలేస్తుందండి. కొంతసేపుడు తర్వాత స్టార్టింగ్ అయితే మాత్రం మనం ఏదో పుల్లతో ఈ విధంగా గుచ్చుకుంటూ మనం వచ్చేంత వరకు చూడాలన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీరు చూస్తే వీడియోలో చాలా కన్ఫర్మ్గా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. చల్లగుత్తులు వేసుకోవడం చాలా ఈజీ అనమాట. మీ దగ్గర ఆ అచ్చు ఉంటే సరిపోతుంది అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఇంతే, కన్ఫర్మ్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే పక్కా కొలతలతో చూపించాను. మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా మేమైతే 4 అయితే వేసేసుకుంటున్నాము. ఇందులో ఒక చిన్న టిప్ ఉందండి. ఆయిల్లో చల్లగుత్తులు అనేవి ఆయిల్ పీల్చకుండా ఉండడానికి ఆయిల్ డీప్ ఫ్రై అయినప్పుడే ముందు చల్లగుత్తులు వేయక ముందు చిన్న చింతపండును అయితే యాడ్ చేసుకోండి. చింతపండు వేయడం వల్ల ఇదే కాదండి, ఎప్పుడన్నా ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు చిన్న చింతపండుని యాడ్ చేస్తే కనుక అవి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటాయి. ఎక్కువగా ఆయిల్ కింద ఉంటాయి కదా, అలాంటిది ఏమి ఉండదు అనమాట. డ్రై అయిపోతూ ఉంటుంది ప్రతిదిని. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఇన్నైతే ప్రిపేర్ చేసుకున్నామండి. చల్లగుత్తులు ఎంత బాగున్నాయో, ఎంత టేస్టీగా వచ్చినాయో తెలుసా.
మీకు తెలియదులేండి, మీరు ప్రిపేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది. మేము చెప్పిన కన్సిస్టెన్సీలో కన్ఫర్మ్గా ఒకసారి ట్రై చేసి చూడండి, పక్కాగా వస్తుందన్నమాట. ఎంత బాగుందో. సో చూస్తున్నారు కదా, క్రిస్పీగా ఉన్నాయి. అదేవిధంగా వీటితో పాటు వీటినైతే ఎన్నప్పాలని అంటారండి మా సైడు. వీటిని కూడా మా అత్తయ్య గారు ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే మా పెద్దలకు పెట్టుకోవాలి కదా, మన తాతగారు వాళ్ళ కోసం అయితే దేవుడికి దండం పెట్టుకుందామని చెప్పేసి అవి కూడా వేశారనమాట. సో ఫైనల్గా ఈ రెసిపీ కూడా చూపిద్దాం అనుకున్నానండి, బట్ కాకపోతే నేను చిన్న మిస్ అయిపోయాను అనమాట, ఈ రెసిపీ చూపించలేకపోయాను. అదేవిధంగా ఇందులో ఎగ్ని కూడా ప్రిపేర్ చేసి వేసుకోవచ్చండి.